యాహ్! హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవెనింగ్ అండి. సో, ఇంతకు ముందరి సెషన్‌లో మనం హై లెవెల్ ఓవర్‌వ్యూ అయితే చూసాం కదా! ఇప్పుడు సెషన్‌లో మనం ఏం చేస్తామంటే, ఉన్న స్టెప్ బై స్టెప్ ఫ్రేమ్‌వర్క్‌లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన స్టెప్ బై స్టెప్‌లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేద్దాం. సో, దానికోసం స్టెప్స్ టు ఇంప్లిమెంట్. ఇన్ జనరల్‌గా నేను చేయాల్సిన సినారియో ఏంది అంటే, ఆల్రెడీ నా దగ్గర స్వాగ్ ల్యాబ్స్ ఏపీకే ఫైల్ ఉంది. నేను నా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేశా. అందులో లాగిన్‌కి సంబంధించిన ఫ్లోని నేను ఆటోమేట్ చేసి, ఆ ఆటోమేషన్ ఈ ఫ్రేమ్‌వర్క్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఐడియల్‌గా ఇంతకు ముందర మనం చెప్పుకున్న స్టెప్స్ ఏమనుకున్నాము, ఫస్ట్ వచ్చేసరికి ఫీచర్ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. రైట్. ఫీచర్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత పేజ్ లొకేటర్స్ రాయాలి. రైట్. పేజ్ లొకేటర్స్ రాసి యూజింగ్ ఎ పేజ్ ఫ్యాక్టరీ మెకానిజం ఈవెన్ వీ నీడ్ టు రైట్ దేర్ లాజిక్ ఆల్సో. అంతేనా? రైట్ దేర్ లాజిక్ యూజింగ్ దోస్ లొకేటర్స్ యాజ్ ఎ మెథడ్స్. అంతే కదా! లొకేటర్స్‌ని యూజ్ చేసుకొని మెథడ్స్ కింద అయితే రాస్తాం. మెథడ్స్ కింద రాసేసిన తర్వాత వీ నీడ్ టు క్రియేట్ ఎ స్టెప్ డెఫినిషన్ లాజిక్స్ ఇన్ విచ్ వీ నీడ్ టు కాల్ అబోవ్ పేజ్ స్పెసిఫిక్ మెథడ్స్. అంతే కదా! ఆ పైన రాసిన పేజ్ స్పెసిఫిక్ మెథడ్స్ అన్నిటిని మనం కాల్ చేసుకోవాలి. ఫైనలీ కాల్ ద న్యూలీ క్రియేటెడ్ సినారియో ఇన్ ద రన్నర్ క్లాస్. నువ్వు ఇప్పుడు ఏదైతే న్యూలీ క్రియేటెడ్ సినారియో ఉందో దీన్ని రన్నర్ క్లాస్లోకి జస్ట్ నువ్వు ఓకే యూ జస్ట్ నీడ్ టు కాల్ ఇట్ దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఫస్ట్ ఫీచర్ ఫైల్ క్రియేషన్ దేనికండి? సాస్ డెమో లాగిన్కి మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే నా మొబైల్ డివైస్ కనెక్ట్ అయ్యిందా లేదా అన్నది చూస్తున్నాను. ఏడిబి స్పేస్ డివైజెస్. ఓకే. నా డివైస్ అయితే వచ్చింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఏపీఎం సర్వర్ని కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు సర్వర్ మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. మూవింగ్ ఫర్దర్ ఫ్రేమ్వర్క్లోనే ఒక క్లాస్లో ఎలా మనం ఈ సర్వర్ స్టార్ట్ చేయాలి అన్నది కూడా మనం చూద్దాము. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ డ్రైవర్ కాన్ఫిగర్ క్లాస్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఈ డ్రైవర్ కాన్ఫిగరేషన్ క్లాస్లో నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ మీద కదా చేసేది, నెక్స్ట్ ఐఓఎస్ మీద కూడా చేస్తాను. ఈ ఆండ్రాయిడ్ మీద యూఐ ఆటోమేటర్ 2 ఆప్షన్స్లో ప్లాట్ఫామ్ నేము, ప్లాట్ఫామ్ వెర్షను, డివైస్ నేము, ఆటోమేషన్ నేము, యాప్ యాక్టివిటీ. సో ఇక్కడ నాకు ఏపీకే ఫైల్ కూడా కావాలి. సో దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే నా పాత ఇన్స్పెక్టర్ సెషన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే. అండ్ లెట్ మీ సీ దిస్ ఏపీకే ఫైల్ పాత్. ఈ ఏపీకే ఫైల్ పాత్లో వాల్యూ ఎక్కడుంది? దిస్ ఈజ్ పాయింటింగ్ టు సాస్ ల్యాబ్స్. ఓకే. ఇది కరెక్ట్గానే ఉంది. నేను ఇంక ఇవ్వాల్సింది యాప్ యాక్టివిటీ అండి. మనకి తెలుసు యాప్ యాక్టివిటీ ఆల్రెడీ మనం ఇక్కడ డిఫైన్ చేసామని. ఐ వాజ్ జస్ట్ కాపీయింగ్ దిస్ యాప్ యాక్టివిటీ ఫ్రమ్ ది ఏపీఎం ఇన్స్పెక్టర్ అండ్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ హియర్. ఫైన్. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు నా ఏ డివైస్ మీదైతే ఎగ్జిక్యూషన్ జరగాలో అదంతా ఈ కాన్ఫిగ్ డాట్ ప్రాపర్టీలో ఉంటది. అండ్ హియర్ ఐయామ్ చేంజింగ్ ఇట్ యాజ్ అన్ ఆండ్రాయిడ్. సో, నా ఎగ్జిక్యూషన్ ఆండ్రాయిడ్ మీదకి ఎళ్లి చెయ్యి నువ్వు అని చెప్తున్నానండి. పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. గుడ్. సో, ఇదంతా క్లియర్‌గానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? నా ఫస్ట్ స్టెప్ కింద ఫీచర్ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. సో, దానికోసము ఫీచర్స్ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్, న్యూ ఫైల్. ఓకే. అండ్ ఐ యామ్ నేమింగ్ ఇట్ యాజ్ ఏ డెమో లాగిన్ పేజ్ డాట్ ఫీచర్. ఓకే. డెమో లాగిన్ పేజ్ డాట్ ఫీచర్ అన్న. ఇందులో వచ్చిన మొత్తం కంటెంట్ అంతటిని డిలీట్ చేసేసాను. ఫీచర్ వాలిడేట్ సాస్ డెమో లాగిన్ ఫ్లో. నా సినారియోకి వచ్చేసరికి పాజిటివ్ ఫ్లో కదా! వెరిఫై సాస్ డెమో లాగిన్ విత్ వాలిడ్ క్రెడెన్షియల్స్. గివెన్. Okay, so given, so user is on a source demo login screen. When user enters a credentials, then user clicks on a login button. Okay, user clicks on a login button and then tarvata, then user log out from the application. సో బేసికలీ ఇక్కడ వరకు కూడా నేను రాశానండి నా సినారియోలో. లాగిన్ అయిన తర్వాత లాగౌట్ అవ్వడం కూడా నా సినారియోలో నేను క్లబ్ చేసి పెట్టుకున్నా. ఫైన్.
బానే ఉంది. నా నెక్స్ట్ పాయింట్‌కొచ్చేసరికి ఏంది అంటే, ఇప్పుడు నేను ఏ అప్లికేషన్ మీదైతే చేద్దామనుకుంటున్నానో దాని యొక్క లొకేటర్స్ నాకు కావాలి. ఆ తెచ్చిన లొకేటర్స్ అన్నీ కూడా ఐ నీడ్ టు ఫిట్ ఇన్ థట్ పర్టిక్యులర్ ఓకే. ఐ నీడ్ టు ఫిట్ ఇట్ ఇంటూ మై పేజ్ లొకేటర్స్ కదా! సో, దానికోసం నేనేం చేస్తున్నాను అంటే, నా ఏపీఎం ఇన్స్‌పెక్టర్ సెషన్‌లో స్టార్ట్ సెషన్ అని కొట్టా. ఆల్రెడీ నా మొబైల్ ఫోన్ దీనికి కనెక్ట్ అయిపోయి ఉన్నది. అండ్ ఏడీబీ డివైజెస్‌లో నేను క్రాస్ చెక్ చేస్తే నా డివైస్ వచ్చింది కాబట్టి ఎప్పుడైతే నేను స్టార్ట్ సెషన్ అని కొట్టానో ఇది నా డివైస్‌తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో, నేను క్లియర్‌గా చూడడం కోసం వైజర్ అయితే లాంచ్ చేసి పెట్టుకుంటున్నాను టు గెట్ ఎ బెటర్ విజిబిలిటీ. ఓకే. సో, వైజర్‌నయితే నేను లాంచ్ చేసుకున్నా. నా మొబైల్‌లో ఒక స్క్రీన్ ఉంది. ఐ హావ్ డిఫరెంట్ స్క్రీన్ హియర్. సో, ఐయామ్ జస్ట్ రీలోడింగ్ ఇన్ మై ఏపీఎం ఇన్స్‌పెక్టర్ సో దట్ నాకు కావాల్సిన డిజైర్డ్ స్క్రీన్ అయితే ఇక్కడికొచ్చేసింది. పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. సో, ఇప్పుడు నేను ఏ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసినా సరే ఐయామ్ గెట్టింగ్ దోస్ లొకేటర్స్. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను అంటే ఈ పేజ్ లొకేటర్స్ రాస్తాను. థాట్ వి విల్ బి స్టడీయింగ్ యాస్ పార్ట్ ఆఫ్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్‌లో ఆ పేజ్ లొకేటర్స్ మనం ఇన్స్‌పెక్టర్ నుంచి తెచ్చింది అందులో ఎలా అప్‌లోడ్ చేస్తున్నాము అన్నది వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండి. థాంక్ యూ.